హలో హాయ్ వెల్కమ్ ఆల్ ది కాంపిటేటివ్ వారియర్స్ అండ్ వుడ్ బిడిచెస్. దిస్ ఇస్ యువర్ కిరణ్ కౌడ్మూరు. ఎస్, మరి టీజీటీ బయోసైన్స్కి అయితే సో లైక్ అన్నీ కూడా టీజీటీలు కావచ్చు, పీజీటీలు కావచ్చు, జేఎల్ కావచ్చు, డిఎల్ కావచ్చు, అన్నీ దగ్గరికి వచ్చాయండి షెడ్యూల్ అయితే మనకి. ఎస్పెషల్లీ మనకి వెల్ఫేర్స్లో ఉండేటువంటి బోర్డు నుండి రిక్రూట్ అయ్యేటువంటి అన్ని రకాల పోస్టులు. సో ఫస్ట్ ఏంటంటే మనకు ఉన్నటువంటి తక్కువ టైం, సో చాలా అంటే చాలా తక్కువ టైం ఉంది. ఈ టైంలో ఈ విధంగా షెడ్యూల్ చేసుకోవాలి, ఎలా షెడ్యూల్ చేసుకుంటే బాగుంటుంది అనేది ప్రతి ఒక్కరు కూడా ఎవ్రీ సబ్జెక్ట్ కూడా డెఫినెట్గా మీరు షెడ్యూల్ చేసుకొని ఆ ప్లాన్ ప్రకారమే చదువుకుంటూ వెళ్ళండి. సో మనకి ఇక్కడ ఈ సెషన్లో వచ్చేసి మనం టీజీటీ బయోసైన్స్ ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి, సో మనకు ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ డేస్ ఏంటి అండ్ పేపర్ 1, 2, 3, సో ఇక్కడ మధ్యలో మనకి ఎన్ని డేస్ గ్యాప్ వస్తుంది, ఏ రోజు ఉన్నాయి, సో వీటిని బట్టేసి ఈ యొక్క క్విక్ రివిజన్ ప్లాన్ అండి, చాలా క్విక్ రివిజన్ ప్లాన్. సో ఇక్కడ వచ్చేసి ఈ ఏవైతే మనం ఈ ప్లాన్ చెప్తున్నామో ఇక్కడ పర్టికులర్ షెడ్యూల్, సో ఈ షెడ్యూల్లో వచ్చేసి మీరు ఎట్టి పరిస్థితుల్లో కొత్త విషయాలు ఏవి కూడా చదవకండి. సో ఎగ్జామ్ దగ్గరకు వచ్చినాం ఇదని కాదండి, ఏ ఎగ్జామ్ అయినా సరే దగ్గరకు వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా కొత్త విషయాలు, తెలియని విషయాలు చదవడానికి ప్రయత్నించకండి. సో ఆల్రెడీ మనకి ఏదైతే పట్టున్న ఏరియా ఉంటుందో ఆ ఏరియా పైన ఎక్కువ ఫోకస్డ్గా నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ ఇస్తే బాగుంటుంది. సో దీంతో పాటుగా పేపర్ 1 అంటే భయపడే వాళ్ళు చాలామంది ఉంటారండి జనరల్ స్టడీస్ అనగానే. సో మరి జనరల్ స్టడీస్ని ఏ విధంగా ఫేస్ చేయాలి, సో అసలు చదవనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, లేదంటే కొంత పార్ట్ చదివిన వాళ్ళు అయితే మనం ఎలా ప్లాన్ చేసుకుంటే దాంట్లో ఎక్కువ స్కోర్ చేయడానికి అయితే ప్రాబిలిటీ ఉన్నటువంటి అంశాన్ని అయితే చూద్దాం. రైట్, ఇక్కడ నేను టీజీటీ బయో సైన్స్ గురించి చెప్తున్నాను అండి. సో అదేవిధంగా టీజీటీ జనరల్ సైన్స్ చూసుకోండి అండ్ అదేవిధంగా పీజీటీ బయాలజికల్ సైన్స్ చూసుకోండి. సో డేట్స్ చూసుకోండి, పర్టికులర్ ఏ సబ్జెక్ట్ వాళ్ళైనా సరే డేట్స్ చూసుకోండి, ఆ డేట్స్ అనుగుణంగా మీరు ప్లాన్ చేసుకోండి. రైట్, ఇక్కడ మనకి టీజీటీ బయో సైన్స్ చూసినట్లయితే మనకి ఫస్ట్ పేపర్ 1 లేదండి, పేపర్ 2 ఎగ్జామ్ ఉంది. అది కంపల్సరీ మీ నోటీస్లో ఉండాలి. ఫస్ట్ ఏ ఎగ్జామ్ ఉందన్నది, ఫస్ట్ వచ్చేసి పేపర్ 2 ఉంది. ఏ రోజు ఉంది అని చూసినట్లయితే 5th రోజు ఉందండి, ఆగస్టు 5th రోజు పేపర్ 2 ఎగ్జామ్ ఉంది. పేపర్ 1 లేదు, పేపర్ 2 ఎగ్జామ్ ఉంది. పేపర్ 2 అంటే మనకు తెలిసింది కన్సర్న్ మెథడాలజీ ఏదైతే ఉందో అది బయోసైన్స్ సంబంధించినటువంటి మెథడాలజీ ఉంటుంది. అండ్ నెక్స్ట్ అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి పేపర్ 2 తర్వాత పేపర్ 1 ఉంది. అదే రోజు ఉందని చూసినట్లయితే 11th రోజు ఉందండి, 11th ఆగస్ట్ రోజు ఉంది. అండ్ ఫైనల్గా మన సబ్జెక్ట్ పేపర్ వచ్చేసి 13th రోజు ఉంది. అంటే ఇక్కడ ఒక పేపర్కి ఇంకో పేపర్కి ఎంత గ్యాప్ ఇస్తున్నారో ఒకసారి చూసినట్లయితే మనకు ఫస్ట్ మెథడ్ పేపర్ అయిపోయిన తర్వాత జనరల్ స్టడీస్కి మనకు 5 డేస్ దొరుకుతుందండి. అంటే ఇక్కడ మనకు జనరల్ స్టడీస్ రివిజన్ చేసుకోవడం కోసము 5 డేస్ టైం అయితే దొరుకుతుంది పేపర్ 2 రాసిన తర్వాత, అది ఒకటి దృష్టిలో పెట్టుకోండి. అండ్ వేరేస్ పేపర్ 1 జనరల్ స్టడీస్ రాసిన తర్వాత మనకి 13th రోజే, అంటే ఓన్లీ 1 డే గ్యాప్ తోటే మనకి సబ్జెక్ట్కి సంబంధించినటువంటి పేపర్, కన్సర్న్ సబ్జెక్ట్ సంబంధించినటువంటి పేపర్ అనేది ఉంటుంది. సో ఇక్కడ చూడండి మనకి సబ్జెక్ట్కి 1 డేనో దొరుకుతుంది, జనరల్ స్టడీస్కి వచ్చి 5 డేస్ దొరుకుతుంది. అదొకటి దృష్టిలో పెట్టుకోండి, ఎందుకో చెప్తాను నేను. రైట్, రేపటి నుండి ప్లాన్ చేస్తే, సో ఇది రేపటి నుండి ప్లాన్ చేస్తే ఏ విధంగా ఉంటుందో చూద్దాం మనం ఒకసారి అయితే. సో ఈరోజు 17th కదండి, సో 18, 19, 20th, 21st, 22nd ఈ 5 డేస్ వచ్చి పేపర్ 1 జనరల్ స్టడీస్ చదవండి కంపల్సరీ. సో అంటే చదవడం అంటే కొత్త విషయాలు చదవకండి, ఆల్రెడీ చదివిన దాన్ని చాలా ఫాస్ట్గా క్విక్గా రివిజన్స్ ఇవ్వండి, ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు రివిజన్స్ ఇవ్వండి. సో మరి జనరల్ స్టడీస్ ఏదైతే ఉందో ఏ పార్ట్ పైన ఎక్కువ ఫోకస్ చేయాలని కూడా చెప్తాను ఇప్పుడు. రైట్, నెక్స్ట్ వచ్చేసి పేపర్ 3 అండి. పేపర్ 3 దట్ ఈస్ మన సబ్జెక్ట్ వచ్చేసి బయాలజికల్ సైన్స్. సో ఇక్కడ మనకి 23rd, 24th, 25th, 26th, 27, 28, 29, 30th, 31st. సో ఇవి మొత్తం కూడా మీరు పేపర్ 3 మనకు సంబంధించిన సబ్జెక్ట్ చదువుకోండి. సో ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ మనకి 9 డేస్ వస్తుంది, 9 డేస్ ఈ యొక్క మన సబ్జెక్ట్ని చదవండి. సో ఎందుకు దీనికి ఎక్కువ డేస్ ఇస్తున్నాము అని చూసినట్లయితే మనకు జనరల్ స్టడీస్ పేపర్ అయిన తర్వాత మనకు ఓన్లీ 1 డేనే ఉంటుంది అక్కడ గ్యాప్. సో 1 డేలో ఈ పేపర్ 3 మొత్తం కూడా రివిజన్ చేయడం అనేది చాలా కష్టమైన పని, చాలా అంటే చాలా కష్టమైన పని. సో కాబట్టి దానికి ఇక్కడే మనం ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నామండి. సో మిగిలిన మనకు కమింగ్ డేస్ ఏంటంటే 23rd నుండి 31st వరకు వచ్చేసి 9 డేస్లో మీరు మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం రివిజన్ ఇచ్చేసుకోండి. సో మళ్ళీ మనకు 1 డే దొరుకుతుంది అక్కడ. సో 1 డే దొరికినప్పుడు చాలా క్విక్గా రివిజన్ ఇవ్వాల్సి ఉంటుంది అక్కడ, చాలా అంటే చాలా క్విక్గా రివిజన్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇలా 9 డేస్ వచ్చేసి మీరు పేపర్ 3కి కేటాయించుకోండి. సో దాన్ని వచ్చేసి మనకి 5th రోజు మెథడాలజీ ఉంటుందండి, 5th రోజు ఎగ్జామ్ ఉంటుంది. సో ఆగస్ట్ 5th రోజు పేపర్ 2 మెథడాలజీ ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా దాని ముందు కంపల్సరీ మెథడాలజీ చదవాల్సిందే. సో 31st ఫుల్ స్టాప్ పెట్టేసేయండి అక్కడ పేపర్ 3కి. అండ్ 1st, 2nd, 3rd, 4th ఈ 4 డేస్ అండి. సో 4 డేస్ వచ్చేసి మనకి కంప్లీట్గా
మెథడ్ రివిజన్ ఇచ్చేసుకోండి. సో మెథడాలజీ కంప్లీట్ రివిజన్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఎందుకంటే ఒక ఎగ్జామ్ అవుతుందంటే దాని ముందు రోజులు ఏవైతే ఉన్నాయో డెఫినెట్గా దానికి సంబంధించినటువంటిది చదవాల్సి ఉంటుంది. ఓకేనా, రైట్. ఇక్కడ 4 days తర్వాత మీకు మెథడాలజీ వచ్చేస్తుందండి. అండ్ ఇక్కడ మీకు పేపర్ 2కు అదేవిధంగా పేపర్ 1కి వచ్చేసి 5 days గ్యాప్ వచ్చేసింది. 5 days గ్యాప్ ఉంది ఇక్కడ. సో ఇక్కడ మనకి ఈ 5 days ఏవైతేనో మనం 1 to 5th కంప్లీట్ కాన్సన్ట్రేషన్ అంతా మెథడాలజీ పని చేస్తాం, మెథడాలజీ చదువుతాం. సో మళ్ళీ ఇది కొంచెం మర్చిపోయినట్టు అనిపిస్తుందండి మనకి, మన సబ్జెక్ట్ సంబంధించింది అయితే మర్చిపోయినట్టు అనిపిస్తుంది. కాబట్టి ఈ 5 daysలో వచ్చేసి మనము 6th 7th మళ్ళీ పేపర్ 3ని చాలా వెరీ క్విక్ రివిజన్ చేయండి. ఎందుకు రివిజన్ చేయమంటారంటే మళ్ళీ ఇక్కడ మనకి 1 day ఉంటుందండి. సో పేపర్ 1కి పేపర్ 3కి మధ్యలో ఓన్లీ 1 day ఉంటుంది. 12th August ఒకటే రోజు ఉంటుంది. సో కాబట్టి దానికంటే ముందు ఒకసారి క్విక్ రివిజన్ ఇచ్చుకుంటే బెటర్. ఎందుకు మన సబ్జెక్ట్ మీద ఇంత ఫోకస్ చేస్తున్నామంటే అది మన సబ్జెక్ట్, మనకు తెలిసినటువంటి సబ్జెక్ట్, మన స్కోర్ చేసేందుకు ప్రాబిలిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. ఇక్కడేదో ఫస్ట్ పేపర్ అదేవిధంగా సెకండ్ పేపర్ వచ్చేసి అవి స్క్రీనింగ్ కాదు కదా. సో అవన్నీ కూడా కలిస్తేనే మనకు టోటల్ ఓవరాల్ స్కోర్ని తీసుకొని మనకి మెరిట్ లిస్ట్ తయారు చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఇలా మూడింటిని తీసుకొని మెరిట్ లిస్ట్ తయారు చేసినప్పుడు మనకి ఎక్కువగా స్ట్రెంత్ ఎక్కడ అయితే ఉంటుందో ఆ ఏరియాలో మ్యాక్సిమం స్కోర్ చేయాల్సి ఉంటుంది. సో మరి ఎక్కువ స్ట్రెంత్ మనకి ఎక్కువ క్యాబిలిటీ ఎక్కడ ఉంటుందండి? పేపర్ 1లో ఉంటుందా, పేపర్ 2లో ఉంటుంది? ఇక్కడ కాదు, మన సబ్జెక్ట్లోనే ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ 9 days ఇచ్చాం. అదేవిధంగా ఇక్కడ పేపర్ 2 రాసిన తర్వాత కూడా మనకి ఒక 2 days మళ్ళీ సబ్జెక్ట్ని చదవండి. అండ్ దెన్ కమింగ్ టు ద నెక్స్ట్, ఇక్కడ పేపర్ 1 వచ్చేసి మన 11th రోజు ఉందండి. సో దానికంటే ముందు ఖచ్చితంగా మనం పేపర్ 1 సంబంధించి జనరల్ స్టడీస్ చదవాల్సి ఉంటుంది. కాబట్టి 8th రోజు, 9th రోజు, 10th రోజు. సో ఈ 3 days వచ్చేసి మళ్ళీ అగైన్ జనరల్ స్టడీస్ చదవండి. ఎందుకంటే మనకు 11th రోజున జనరల్ స్టడీస్ ఎగ్జామ్ ఉంటుందండి పేపర్ 1. సో కాబట్టి ఆ 3 days చాలా క్విక్ రివిజన్ ఇచ్చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓన్లీ 1 day గ్యాప్ ఉంటుందండి 12th August రోజున. సో అప్పుడు ఇంకా అల్టిమేట్గా మనం చదవాల్సింది పేపర్ 3 సబ్జెక్టే. చాలా క్విక్గా రివిజన్ చేయాల్సి ఉంటుందండి. సో ఇది వచ్చేసి ఈ రకంగా ప్లాన్ చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా ఫీజిబిలిటీ ఉంటుంది దీంట్లో కొంచెం చేంజెస్ కూడా చేసుకోవచ్చండి. సో నేను ఇది చెప్పాను ఇది చదవాలని ఏం లేదండి. లేదు ఫర్ ఎగ్జాంపుల్ నేను చాలా పర్ఫెక్ట్గా ఉన్నాను, నా సబ్జెక్ట్ సంబంధించి నేను చాలా పర్ఫెక్ట్గా ఉన్నాను, మెథడ్ కొంచెం వీక్గా ఉన్నాను అనిపించింది అనుకోండి. సో ఇంకా మెథడ్కి దీంట్లోంచి ఇంకా కొన్ని డేస్ ఎక్కువ ఇచ్చుకోండి. మీరు ఇక 9 days ఇచ్చాం కదా, సో ఇంకొక 2 days ఇక్కడ యాడ్ చేసుకొని 6 days కలుపుకోండి. సో అలా మ్యాక్సిమం మీకు ఫీజిబిలిటీని బట్టి మీరు చదివినటువంటి రేంజ్ ఏదైతే ఉందో ఆ సబ్జెక్ట్ని బట్టేసి మీరు చేంజ్ చేసుకుంటూ ఉండండి. సో మ్యాక్సిమం ఇలా చదివితే బాగుంటుందని నా యొక్క ఉద్దేశం. ఓకేనా, రైట్. నెక్స్ట్ వచ్చేసి మనకి పేపర్ 1 అంటే చాలామంది భయపడుతూ ఉంటారు. సో ఆల్రెడీ కొంతవరకు చదివాం సార్, మరి ఎలా చదవాలి ఏంటి, సో చాలా హెవీగా అనిపిస్తుంది, సో దాంట్లో మరి స్కోర్ చేయగలుగుతాం అలా, ఎందుకంటే స్క్రీనింగ్ కాదు కదా అది. సో మనకి సెలక్షన్ లిస్ట్లో కూడా కీ రోల్ ప్లే చేస్తుంది. సో అసలు ఫస్ట్ మనకి జనరల్ స్టడీస్ పేపర్లో ఏముంది, మనకి పేపర్ 1 చూసినట్లయితే సో జనరల్ స్టడీస్లో మనం ఖచ్చితంగా ఫోకస్ చేయాల్సిన అంశాలు చెప్తానండి. సో తక్కువ టైంలో ఎక్కువ స్కోర్ ఎలా చేసుకోవాలో చూద్దాం ఒకసారి. సో కరెంట్ అఫైర్స్ అయితే ఆల్రెడీ చదువుతుంటారు కదా. సో ఆల్మోస్ట్ నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం దీని నుండి 12 నుండి 16 క్వశ్చన్స్ వచ్చేందుకైతే ఆస్కారం ఉందండి. కరెంట్ అఫైర్స్ అంటే ప్రజెంట్ క్రైటీరియా చూసినట్లయితే లాస్ట్ కొన్ని ఎగ్జామ్స్ చూసినట్లయితే కరెంట్ అఫైర్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టుగా అర్థమవుతుంది. సో 12 to 69 ఉండొచ్చు, 12 to 20 ఇచ్చినా కానీ ఆశ్చర్యపడాల్సిన పని లేదండి. సో కరెంట్ అఫైర్స్ మార్క్స్ మాత్రం మన చేతిలో ఉండే విప్పగొట్టుకోవద్దు మనం. ఓకేనా, సో ఇది కరెంట్ అఫైర్స్ సంబంధించి అంటే ఖచ్చితంగా నేను చదవాల్సినటువంటి అంశాలు అయితే చెప్తానండి పేపర్ 1లో. అండ్ ఇంకా వచ్చేసి ఇవన్నీ ఉన్నాయండి. ఇప్పుడు ఇండియన్ కాన్స్టిట్యూషన్ కావచ్చు, సోషల్ ఎక్స్క్లూజన్ కావచ్చు, అండ్ ఇక్కడ వచ్చేసి లిటరేచర్ అండ్ సివిలైజేషన్ హెరిటేజ్ ఆర్ట్స్ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణకు సంబంధించినటువంటి సో కంప్లీట్ లిటరేచర్ ఆర్ట్స్ హెరిటేజ్ ఇది ఉన్నది. సో ఇది మేబీ ఇది చాలా హెవీగా ఉంటాయండి. ఇవి చాలా హెవీగా ఉంటాయి, లెంతీగా ఉంటాయి, హెవీ సిలబస్ ఉంటుంది. సో నేను ఆల్రెడీ దాంట్లో కొన్ని బేసిక్స్ వచ్చాయంటే పర్వాలేదండి, చూసుకోవచ్చు. కాకుంటే ఏంటంటే చాలా టైం కిల్లింగ్ సబ్జెక్ట్స్ అండి, చాలా టైం కన్స్యూమింగ్ ప్రాసెస్. లేదు నేను ఇప్పుడే జనరల్ స్టడీస్ స్టార్ట్ చేస్తున్నాను, సో ఆల్రెడీ కొంత చదివాను, ఏ పార్ట్ చదివితే బాగుంటుందని దీంట్లో చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ స్టడీస్ ఉంది, జనరల్ సైన్స్ ఉందండి. సో జనరల్ సైన్స్ అంటే మనకి సైన్స్కి రెలవెంట్గానే ఉంటుంది, ఇండియాస్ అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ఎస్పెషల్లీ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిందే ఉంది ఇక్కడ. సో కాబట్టి ఈ ఏరియా చదువుకోవచ్చు, కరెంట్ అఫైర్స్ చదువుకోవచ్చు. ఓకేనా, అండ్ ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్, సో ఇది కూడా మన కొంతవరకు బయోసైన్స్ వాళ్ళకు కొంతవరకు ఫెమిలియర్గా ఉంటుంది కాబట్టి దీనిపైన కూడా ఫోకస్ చేయండి. సో ప్రివెన్షన్ అండ్ మిటిగేషన్ స్ట్రాటజీస్, సస్టైనబుల్ డెవలప్మెంట్. ఓకేనా, అండ్ దెన్ వచ్చేసి ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా అండ్ తెలంగాణ, ఇది కూడా లెందీగానే ఉంటుంది. సో ఇది ఒకటి లెందీగా ఉంటుందండి, ఇది లెందీగా ఉంటుంది, ఇది లెందీగా ఉంటుంది. అండ్ సోషియో ఎకనామిక్ పొలిటికల్ కల్చర్ హిస్టరీ ఆఫ్ ఇండియా, హిస్టరీ ఆఫ్ ఇండియా, హిస్టరీ ఆఫ్ తెలంగాణ అండి. ఓకేనా,
సో ఇప్పుడు వీటిలలో జనరల్ స్టడీస్లో ఎస్పెషల్లీ మనకి పేపర్ 1లో పార్ట్ 1 చూసినట్టయితే జనరల్ స్టడీస్లో మనం ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన అంశాలు అంటే లెందీగా ఉన్న సబ్జెక్ట్స్ కాకుండా లెందీగా ఉన్న పోర్షన్ కాకుండా మన సబ్జెక్ట్ దేనిపైన ఫోకస్ చేయొచ్చు అంటే కరెంట్ అఫైర్స్ పైన చేయొచ్చు, జనరల్ సైన్స్ పైన చేయొచ్చు, ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ పైన ఫోకస్ చేయొచ్చు. అండ్ అదేవిధంగా సో ఇది ఇంకా ఇలా ఫోకస్ చేస్తే సరిపోతుందండి. ఇక్కడ ఆల్రెడీ చదివి బేసిక్ ఐడియా ఉంటేనేమో ఏమీ లేదు, పర్వాలేదు. సో లేదు ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి అసలు ఐడియా లేదండి, సోషల్ ఎక్స్క్లూజన్ గురించి ఐడియా లేదు, అండ్ ప్లస్ ఈ కల్చర్, సివిలైజేషన్, హెరిటేజ్, ఆర్ట్స్ వీటి మీద కూడా నాకు ఐడియా లేదనుకోండి, ఇప్పుడే స్టార్ట్ చేస్తా అంటే మీకు పిచ్చి లేవడం ఖాయం. సో ఎందుకంటే చాలా లెందీగా ఉంటుంది, హెవీగా ఉంటుంది, అండ్ ఏంటంటే మనకు చాలా కొత్తగా అనిపిస్తూ ఉంటుంది. సో కాబట్టి ఇప్పుడే చదవాలి, నేను ఇప్పుడే కంప్లీట్ చేయడానికి ఇంపాసిబుల్ అంటది. సో కాబట్టి ఈ ఏరియాస్ పైన ఫోకస్గా ఉండండి, సరిపోతుంది. అండ్ కమింగ్ టు మనకి ఇంకా ఈ పేపర్ 1లో స్కోర్ చేసేందుకు ప్రాబిలిటీ ఎక్కడ ఉంది అని చూసినట్టయితే సెక్షన్ 2లో ఉంటుంది, సెక్షన్ 3లో ఉంటుందండి. సో సెక్షన్ 1 కొంత నెగ్లెక్ట్ చేసినప్పటికీ కూడా మనం సెక్షన్ 2లో జనరల్ అబిలిటీస్ ఏదైతుందో ఇక్కడ మనం ఫోకస్ చేసినట్టు స్కోర్ చేయడానికి ప్రాబిలిటీ ఉంటుంది. మనకు తెలిసిన లాజికల్ రీజనింగ్ ఒకటి అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ అండి. సో ఇవి నెక్స్ట్ వచ్చేసి మోరల్ వాల్యూస్ అండ్ ప్రొఫెషనల్ ఎథిక్స్ ఇన్ ఎడ్యుకేషన్. జనరల్గా అవి చేయడానికి ప్రాబిలిటీ ఉంది. సో మన క్వశ్చన్ చూడగానే మ్యాక్సిమం ఆన్సర్ అర్థమవుతుంటుంది. అండ్ దీనికి సంబంధించిన మెటీరియల్ ఏమనుంటే ఒక్కసారి అట్లా చూసుకోండి, అంతే సరిపోతుంది. అండ్ టీచింగ్ యాప్టిట్యూడ్, సో మనకు పెడగాజీలో చూసినట్లయితే అక్కడ క్లియర్గా ఉంటాయి. మనకు ప్రాక్టీస్ బిట్స్ ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి, దీంట్లో సరిపోతుంది. సో ఇది జనరల్ అబిలిటీస్ మీద ఫోకస్ చేయండి. సో ఎందుకంటే ఇక్కడ మనం ఎక్కువ స్కోర్ చేయడానికి ప్రాబిలిటీ ఉంది, 70% చేయడానికి ప్రాబిలిటీ ఉంది. అండ్ కమింగ్ టు ద థర్డ్ సెక్షన్ వచ్చేసి బేసిక్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్. సో ఇక్కడ కూడా అంటే ఇంగ్లీష్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా ఈ ఏరియాలో కూడా స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంది. సో ఇవన్నీ కూడా వచ్చేస్తాయండి పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో. ఇంకా నెక్స్ట్ ఆర్టికల్స్ కావచ్చు, టెన్సెస్ కావచ్చు, అండ్ ఇవన్నీ పార్ట్స్ ఆఫ్ స్పీచ్, అండ్ వచ్చేసి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ కూడా యాక్టివ్ ప్యాసివ్ వాయిస్ ప్రిపోజిషన్స్. సో ఇవన్నీ కూడా మనకి స్కూల్ లెవెలే ఉంటాయి కాబట్టి స్కూల్ లెవెల్ ఇంగ్లీష్ గ్రామర్ ఏదైనా ఒక గ్రామర్ బుక్ తీసుకుంటే సరిపోతుందండి. సో మీకు మరీ అంత ఇబ్బందిగా అనిపిస్తే ఇంగ్లీష్ గ్రామర్ తెలుగులో ఉన్నటువంటి కొన్ని బుక్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చదవచ్చండి. అండ్ వొకాబులరీ చూసుకోండి సరిపోతుంది, వర్డ్స్ అండ్ సెంటెన్స్ ఇవి చూసుకుంటే సరిపోతుంది. కాబట్టి ఇక్కడ మనకు ఓవరాల్గా పేపర్ 1లో వచ్చి ఫోకస్ చేయవలసిన అంశాలు వచ్చి కరెంట్ అఫైర్స్ ఒకటి, ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ ఒకటి, సైన్స్ అండ్ టెక్నాలజీ. అంటే ఎస్పెషల్లీ ఐఎమ్ సేయింగ్ అబౌట్ బయోసైన్స్ వాళ్ళ గురించి అండి నేను చెప్పాను. అలా కాదు సోషల్ వాళ్ళని అన్నారనుకోండి, సో వాళ్ళకు స్ట్రెంగ్త్ ఉండేటువంటి ఏరియా ఏంటి అని చూసినట్టయితే ఇలా ఉంటుందండి. వాళ్ళకి సోషల్ ఎక్స్క్లూజన్ పైన ఐడియా ఉంటుంది, నెక్స్ట్ హెరిటేజ్, ఆర్ట్స్, లిటరేచర్ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ పైన ఉంటుంది, ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ. సోషల్ వాళ్ళకి ఈ ఏరియా ఫోకస్డ్గా ఉంటారు, ఆ ఏరియాలో వాళ్ళకి స్ట్రెంగ్త్ ఉంది కాబట్టి వాళ్ళు అక్కడ స్కోర్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అండ్ వాళ్ళకి వచ్చేసరికి ఏమవుతుంది, మళ్ళీ జనరల్ అబిలిటీస్లోకి వచ్చి కొంచెం ఇబ్బంది పడడానికి ఆస్కారం ఉంటుందండి. సో అందరూ అంటలేను, కొంతవరకు అయితే ఇబ్బంది పడడానికి అయితే ఆస్కారం ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఎక్కడైతే స్ట్రెంగ్త్ ఉందో ఆ ఏరియాలో ఫోకస్ చేసినట్టయితే మనం ఎక్కువ స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంది. ఈవెన్ మనకు సైన్స్ స్టూడెంట్స్ కూడా మనకి ఏంటంటే ఈ విధంగా మనము పేపర్ 1 చూసుకున్నట్లయితే ఏదైతే ఈజీగా అనిపిస్తుందో, ఎక్కడైతే మన స్ట్రెంగ్త్ బాగా ఉందో అక్కడ మార్క్స్ మిస్ కావద్దు, 30% మిస్ కావద్దు. మిస్ అయినట్లయితే ఇంకా మనం దూరం వెళ్ళిపోతామండి జాబ్ నుండి. సో కాబట్టి ఈ విధంగా పేపర్ 1 అనేది ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది, రైట్. అండ్ అదేవిధంగా షెడ్యూల్ కూడా మీకు కొంచెం ఫీజిబిలిటీని బట్టి మీరు చేంజ్ చేసుకోవచ్చు. మీరు అంటే ఏ లెవెల్ చదివారనే దాన్ని బట్టి మార్చుకోవడానికి అయితే ఛాన్స్ ఉంది. సో ప్రతి ఒక్క యూట్యూబర్ కూడా మీకు జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే, స్టాండర్డ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే డెఫినెట్గా ఎంతో కొంత కష్టం పడతారు ఖచ్చితంగా. సో కాబట్టి మాకు రిటర్న్ గిఫ్ట్ అంటే సింపుల్గా లైక్ కొట్టేసేయండి అంతే. లైక్ కొడితే మాకు ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది, అండ్ వీడియో కూడా షేర్ కావడానికి అండ్ మన ఛానల్ ప్రమోట్ కావడానికి కూడా యూజ్ అవుతుంటుంది. అండ్ అంతేకాకుండా మనకి టీజీటీ, పీజీటీ కావచ్చు, జేఎల్ జువాలజీ క్లాస్ కావచ్చు, అవన్నీ కూడా మన యాప్లో అందుబాటులో ఉన్నాయి. ఆ యాప్ అనేది డిస్క్రిప్షన్లో ఉందండి. అండ్ డెమో వీడియోస్ కూడా ఉంటాయి, చూడొచ్చు మీరు. ఇన్ కేస్ సాటిస్ఫై అనిపిస్తే మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోండి, రిజిస్టర్ చేసుకోండి. అక్కడ నుండి మీకు ఏ కోర్స్ కావాలంటే ఆ కోర్స్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. రైట్. ఐ విష్ యూ ఆల్ ది సక్సెస్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ నెక్స్ట్ సెషన్, హ్యావ్ ఎ గ్రేట్ డే.